ప్రకాశం జిల్లాలోని పొదిలి పర్యటనలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగు మహిళల నిరసన సెగ తగిలింది. జగన్ గో బ్యాక్ అంటూ ప్లకార్డులు, నల్ల బ్యాడ్జీలతో టీడీపీ కార్యకర్తలు నిరసన చేశారు. పొదిలిలోని బేస్తపాలెం దగ్గర జగన్ కాన్వాయ్ మీద నల్ల బెలూన్లు, చెప్పులను గుర్తు తెలియని మహిళలు విసిరారు. ఇక వైఎస్ జగన్ కాన్వాయ్ పైకి చెప్పులు, నల్ల బెలూన్లు విసరడంతో టీడీపీ వైసీపీ మధ్య పరస్పరం దాడులు జరిగాయి. ఈ దాడిలో రాళ్లు, చెప్పులతో ఒకరిపై మరొకరు ఘర్షణకు పాల్పడ్డారు. ఈ గొడవలో పోలీస్ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. ఇక రాళ్ల దాడిలో గాయపడ్డ కానిస్టేబుల్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గొడవకు కారణమైన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. సాక్షి టీవీలో అమరావతి మహిళలను కించపరుస్తూ డిబేట్ కు నిరసనగా నల్ల బెలూన్లు, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. జగన్ మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణుల నుంచి ఎదురుదాడి జరిగింది. ఆ సమయంలో కొందరు రాళ్లు, చెప్పులు విసిరారు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ కు గాయమైంది. పోలీసులు వారిని చెదరగొట్టారు. అయితే ఈ ఘటనపైన మంత్రి లోకేష్ స్పందించారు. దాడులకు పాల్పడిన వారిని వదిలేది లేదని హెచ్చరించారు.